హలో. ఆ ఈవెంట్స్ అంతా అరేంజ్మెంట్స్ అంతా అయిపోయాయి. ఓకే. జస్ట్ పాసెస్ ఒకటే సేల్ చేయడం మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ప్రైస్ ఎంత పాసెస్కి? ప్రైజెస్ కంపేర్ టు అంటే లాస్ట్ ఇయర్ కన్నా మనం ఇప్పుడు ప్రైజెస్ ఏదైతే ఉందో తక్కువే పెట్టామన్నమాట. అండ్ మనకి స్టాగ్ వచ్చేసి 499 అండ్ కపుల్ వచ్చేసి 599కే పెట్టాము. అండ్ నీకు తెలిసిందే కదా, అంటే లాస్ట్ ఇయర్ కన్నా మనం ఈ ఇయర్ ప్రైజెస్ ఏదైతే ఉందో అమౌంట్ మొత్తం చారిటీకి డొనేట్ చేద్దాం అనుకున్నాం కదా. ఓకే. ప్రమోషన్స్ ఎలా చేస్తున్నారు పాసెస్కి? ప్రమోషన్ వచ్చేసి మన టాలీవుడ్ సెలబ్రిటీ ఎవరైనా ఉంటే కనుక, లేదు అంటే కనుక మన పొలిటీషియన్స్ మినిస్టర్స్ ఉంటారు కదా, సో మినిస్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా ప్రమోషన్ చేపిద్దాం అనుకుంటున్నాను. షూర్, నేను ప్లాన్ రెడీ అయిన తర్వాత మళ్ళీ నేను కాల్ బ్యాక్ చేస్తాను. టేక్ కేర్, బాయ్. ఓకే, బాయ్. చేర్స్. మరి దేని గురించి రా ఇప్పుడు నువ్వు మాట్లాడింది? అరే ఏం లేదురా, హోలీ ఈవెంట్ చేస్తున్నా, చెప్పా కదా, డీజే, కలర్స్, రెయిన్ డ్యాన్స్, ఇంకా చాలా ప్లాన్ చేసిన. వచ్చిన ప్రాఫిట్లో ఆర్ఫనేజ్ చారిటీకి అమౌంట్ అనేది డొనేట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే. ఇఫ్ యూ డోంట్ మైండ్, నీ బిజినెస్లో నేను ఇన్వాల్వ్ వచ్చాను. అదేంట్రా మైండ్ బిజినెస్ అని ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? పిచ్చాయేమన్నా నీకు? నీ థాట్ ప్రాసెస్ ఏదో బాగుంది, కానీ నువ్వు ఇక్కడ ఒకరికి మంచి చేస్తూ ఇంకొకరికి చెడు చేస్తున్నావు, అర్థమవుతుందా? వాట్? అరే ఇప్పుడు ప్రపంచంలో ప్రెజెంట్ బర్నింగ్ ఇష్యూ ఏంటో నీకు తెలుసా? ఇంకేంటి, సిఏఏ, ఎన్ఆర్సీ, ఇంకేవో ఉన్నాయి కదా. తూ నీ బతుకు. వాష్రూమ్లో టిష్యూ పేపర్తో మూతి ముఖం దూసుకుని నువ్వు. అరే నేను ప్రపంచం గురించి మాట్లాడుతుంటే నువ్వు దేశం గురించి మాట్లాడుతున్నావు ఏంట్రా? సిఏఏ, ఎన్ఆర్సీ లాంటివి ఒక మన దేశంలోనే బర్నింగ్ ఇష్యూస్ రా. నేను మాట్లాడేది ప్రపంచ దేశాలన్నిటినీ వణికిస్తున్న దాని గురించి, అదే